సెక్రటరీగా అయినాడు, ఇప్పుడు జనరల్ సెక్రటరీ అయినాడు. అందుకోసం కింద నుంచి రాలి పైకి వస్తే కూలిపోతాము. ఏమి దాన్ని ఏమంటారు, దాన్ని ఏమంటారు, కింద నుంచి పని చేసుకోరా బాగా పోయినా. చేనేత దినోత్సవము చేనేతలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ దేశంలో వ్యవసాయం తర్వాత చేనేత మీదనే ఆధారపడేటువంటి ప్రజలు 2వ స్థానంలో ఉన్నారు. మహాత్మా గాంధీ స్వాతంత్ర ఉద్యమం చేపట్టినప్పటి నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఏ ప్రభుత్వాలు ఉన్నా వారికి తోడ్పాటు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇదేదో దయాదాక్షిణ్యాలతో చేసేది కాదు, బాధ్యత ఉంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 370 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. వాళ్ళ తెలుగుదేశం రుణమాఫీ చేస్తామని చెప్పినారు. ఇంకా చాలామందికి ఆ రుణమాఫీ ఫలాలు అందలేదు. బ్యాంకుల నుంచి రుణాలు అందడం లేదు. సొసైటీలు అయితే నిర్వీర్యమైపోతూ ఉన్నాయి. ప్రభుత్వం తరఫున ఆప్కో ద్వారా కానీ ఇతరత్ర కానీ సహాయం ఆగిపోయింది. 60 సంవత్సరాలు కాదు, 50 సంవత్సరాలకే 50 సంవత్సరాలు దాటిన వాళ్లకు పెన్షన్ ఇస్తామన్నారు. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకే పెన్షన్ ఇస్తామన్నారు. ఎక్కడ ఒక్కరు కూడా ఇచ్చినటువంటి సందర్భాలు లేదు. నేతన్నలు వందలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒక్క కుటుంబానికి కూడా 5 లక్షల రూపాయలు పరిహారం ఇచ్చినటువంటి సందర్భం లేదు. ప్రభుత్వాలు ఈ చేనేత దినోత్సవాన్ని ఆర్భాటంగా జరుపుకోవడం కాదు, దానికి డబ్బులు తగలేసి, ఇది ఈవెంట్ మేనేజ్మెంట్ కాదు. అనునిత్యము వారికి తోడుగా ఉండాలి. ఆ తోడ్పాటు ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి లేదు. అందుకోసం ఈరోజు మంగళగిరి అతిపెద్ద కేంద్రం. వేలాది చేతి మగ్గాలు, వేలాది మంది కార్మికులు ఉన్నటువంటిది. వేలాది చేతి మగ్గాలు ఈరోజు మూలన పడ్డాయి. వారి తోడ్పాటు లేకుండా, వారికి వేరే వృత్తి తెలియకుండా ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళని చూడడానికి, వాళ్ళతో మాట్లాడడానికి, వాళ్ళ బాధలు తెలుసుకోవడానికి స్వయాన ఇక్కడ రావడం జరిగింది. శుభాకాంక్షలు తెలియజేస్తూనే కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన చట్టాలు, తీసుకున్నటువంటి స్కీములు నిజాయితీగా అమలుపరచండి. మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా అమల్లోకి తీసుకొని రండి అని డిమాండ్ చేస్తున్నాం. చేనేతల పక్షాన గాంధీ వారసులంగా కాంగ్రెస్ పార్టీ రైతులు ఎంత ముఖ్యమో చేనేతలు కూడా అంతే ముఖ్యంగా వాళ్ళకి బాసటగా ఉంటామని కూడా ఈ చేనేత దినోత్సవం రోజు వారికి వాగ్దానం చేస్తాం. ఏ ప్రభుత్వాలు ఉన్నా చేనేతలకు బాసటగా నిలబడాలి. దయా దాక్షిణ్యంతో దాన ధర్మాలు కాదు. ఇది బాధ్యతగా నిలవాలి. ఆ బాధ్యత విస్మరిస్తున్నారు. మీరు బాధ్యతను నిర్వర్తించండి అని వాళ్ళని డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ వైఫల్యం చెందుతున్నటువంటి నేపథ్యంలో చేనేతలకు అండగా మేము ఉంటాం. సుదీర్ఘకాలం ఉన్నాము కాబట్టి ఇంకా ఈ రంగం ఇంకా ఉంది. మేము లేకుండా పోయింటే అసలు చేనేతన ఏమనేవాళ్ళు, వెనక్కి వస్తారా లేదా వాళ్ళకి వదిలేస్తాం. కానీ అంతకు మించి వాళ్ళు ఉన్నారు, అధికార పార్టీలో పోయినారు. ఉండి కనీసం ఆ చేనేతలు మంచి చేసేటువంటి విధంగా చూసుకుంటే చాలు. వాళ్ళ బాగోగులు కాదు. ఎప్పుడైతే కాంగ్రెస్ మళ్ళీ బలమవుతుందో అప్పుడు వస్తారులే, రాకుండా ఎక్కడ పోతారు. కానీ వాళ్ళ బాగోగులు కాదు, వాళ్ళ సొంత బాగోగులు కాదు, వాళ్ళు చేనేతల బాగోగులు. మళ్ళీ అధికారంలోకి పోయినారు కదా, చేయండి అని వాళ్ళు సలహా ఇస్తున్నారు. ఈరోజు అసెంబ్లీలో ప్రతిపక్షం అనేటువంటిది లేదు. అన్ని అధికార పక్షాలు అయిపోయినాయి. తెలుగుదేశం అధికార పక్షం, బీజేపీ అధికార పక్షం, జగన్ పార్టీ కూడా నిర్ద్వంద్వంగా ప్రకటించినారు. భారతీయ జనతా పార్టీకు గత 3 సంవత్సరాలుగా మేము సపోర్ట్ చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా
అన్కండిషనల్గా సపోర్ట్ చేస్తామని చెప్పినారు. మొన్ననే జరిగిన ప్లీనరీలో కూడా భారతీయ జనతా పార్టీ మీద కానీ ఆ ప్రభుత్వం మీద కానీ ఒక్క మాట కూడా జగన్ పార్టీ మాట్లాడలేదు, అంటే తీర్మానం కూడా చేయలే. అంతేకాకుండా కోవింద్ గారి కాళ్ళకు కూడా నమస్కారం చేశారు, అతను ఆర్ఎస్ఎస్ వారు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏమి, ఈరోజు అసెంబ్లీలో అన్ని అధికార పక్షాలు అయిపోయినాయి. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ప్రజల వాణిని వినిపించడానికి ప్రతిపక్షం అవసరము. అటువంటి అవకాశం కల్పించండి, ఇది ఒక సీట్ గెలిపించండి అని మేము ఆ ఓటర్లు కోరుతా ఉన్నాం.